వెనుజువెలాను చివురుటాకులా వణికించిన భూకంపాలలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1430 దాటేసింది. ఇది మరింత పెరిగే ఆస్కారం ఉందని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపడుతున్నారు. వివిధ ప్రాంతాలలో 3238 మంది గాయపడ్డారు. కుప్పకూలిన ఒక భవనం నుంచి ఒక నవజాత శిశువును సహాయక బృందాలు విజయవంతంగా కాపాడాయి. తర్వాత శిశువు తల్లిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. భూకంపాల ధాటికి బాధితులుగా మారిన వారి ఆచూకీపై గంటకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. వెనుజువెలాను చివురుటాకులా వణికించిన భూకంపాలలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1430 దాటేసింది. ఇది మరింత పెరిగే ఆస్కారం ఉందని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపడుతున్నారు. వివిధ ప్రాంతాలలో 3238 మంది గాయపడ్డారు. కుప్పకూలిన ఒక భవనం నుంచి ఒక నవజాత శిశువును సహాయక బృందాలు విజయవంతంగా కాపాడాయి. తర్వాత శిశువు తల్లిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. భూకంపాల ధాటికి బాధితులుగా మారిన వారి ఆచూకీపై గంటకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.